Hallelujah. Matthew 22 and 29 says, Jesus said, "You know not the scriptures, nor the power of God in it. Therefore, you err." నీకు లేఖనములు గాని వాటిలోని శక్తిని గాని మీరు ఎరుగరు గనక మీరు పొరబడుచున్నారు, అనగా జీవిస్తున్నారు, కానీ పొరపాటుతో కూడిన జీవితమును జీవిస్తున్నారు. వి లివ్, బట్ వి లివ్ ఎ ఎరానస్ లైఫ్. మనం జీవిస్తాము, కానీ ప్రతికూలత, పొరపాటుతో కూడిన జీవితం జీవిస్తాం. ఎందుకంటే లేఖనములు కానీ వాటిలోని శక్తిని కానీ మీరు ఎరుగరు కనుక. యు కెనాట్ బి గుడ్ if you are not being taught. You cannot be good at what you are not being taught. ఏ విషయంలో అయితే నీకు అవగాహన ఉండని విషయంలో నీకు బోధించబడకపోతే, నీకు తెలియని విషయంలో నీకు బోధించబడకపోతే, నేర్పించబడకపోతే, ఖచ్చితంగా ఆ విషయంలో నువ్వు జయ జీవితంలో ముందుకు కొనసాగలేవు. యూ కెనాట్ బి గుడ్ అట్ థింగ్ which you are not being taught. If you are not taught in a particular thing, you can never be good. ఏ అంశమైనా కానీ నీకు బోధించకపోతే, నేర్పించకపోతే, ఆ విషయంలో నీవు జయ జీవితం నడుచుకోలేవు. ద గ్రేటెస్ట్ మిస్అండర్స్టాండింగ్, మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ వాట్ దే డోంట్ అండర్స్టాండ్, విశ్వాసులుగా చాలామంది వారికి లేనటువంటి అవగాహన ఏంటంటే, వారికి గొప్ప సమస్య అపవాదం నుంచి ఏంటంటే వారి మనసును భద్రపరచుకోవడం. ఎందుకంటే అపవాదిని ప్రభువు సిలువలో ఓడించినాడు. సో జీసస్ డిఫీటెడ్ Satan on the cross. But what people don't understand is the greatest thing is from Satan is to protect their mind. The greatest protection from Satan is to protect their mind. అపవాది నుంచి పెద్ద సమస్యను వారు ఎదుర్కొనేదంటే వారి మనసును వారు కాపాడుకోవడం. యోహాను సువార్త 8:31 ప్రభు సెలవిచ్చినాడు, మీరు నిజముగా నాకు శిష్యులైతే మీరు వాక్యంలో నిలిచెదరు. He never said if you go to church, you become my disciple. Yes, we need to go to church. నువ్వు కొంగు కప్పుకుంటే నాకు శిష్యులు. కొంగు కప్పుకోవడం తప్పు కాదు, అట్లా అని చెప్పి వేసుకోవద్దు, పర్వాలేదు. బట్ జీసస్ సెడ్ దిస్ ప్రొఫౌండ్ వర్డ్స్, నువ్వు నిజముగా నాకు శిష్యులు అయితే నా మాటలో నిలిచేదవు. అప్పుడు నువ్వు సత్యమును గ్రహించి ఆ సత్యము నిన్ను స్వతంత్రపరచును. ఎనీ పర్సన్ who negatively continually thinks, కంటిన్యూస్గా తన ప్రతికూలతను తన మనసులో ఆలోచిస్తుంటే, దో ఈ ప్రే, అతను ఎంత ప్రార్థించినా he'll end up in evil thoughts. Let me put again. Negatively continuous whoever walketh, though he pray, still he'll end up in negative thoughts, evil thoughts. నీవు కంటిన్యూస్గా ప్రతికూలమైనటువంటి మనస్తత్వమును కలిగి ఆలోచిస్తూ నువ్వు దేవుని ఎదుట ఎంత ప్రార్థించినా నీ మనసులో నుండి చెడు తలంపులే వస్తాయి. బికాస్ హ్యూమన్ థాట్స్ విల్ డిటర్మైన్, రిఫ్లెక్ట్ ద కండిషన్ ఆఫ్ హిస్ స్పిరిట్. మానవుని తలంపులు, మానవుని ఆలోచనలు తన ఆత్మను రిఫ్లెక్ట్ చేస్తాయి, ప్రతిబింబిస్తాయి. వాట్ ఈస్ ఇన్ ద స్పిరిట్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ through the thoughts. So human thoughts
reflect the condition of their spirit. So thoughts are very important. నీ తలంపులు, నీ ఆలోచనలు ఎంత ముఖ్యం అంటే ఇట్ ఈస్ సో వైటల్. ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ థాట్స్, Satan, enemy will control your life. ఏ మానవుడు తన తలంపులను వశపరచుకోకపోతే సాతాను తన జీవితమును వశపరుస్తాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5, 6, 7లో తను చెప్పినటువంటి మాట, శరీరానుసారమైన మనసు అది మరణము, అనగా ఓటమి, నాశనం. శరీరానుసారమైన మనసు ఎన్నడూను అది దేవునికి విరోధము, అది దేవుని ధర్మశాస్త్రం అనగా దేవుని లేఖనములు, దేవుని మాటకు ఎన్నటికీ లోబడదు. కార్నల్లీ మైండెడ్ ఈస్ డెత్ అండ్ ఇట్ విల్ నెవర్ సబ్జెక్ట్ టు గాడ్స్ లా అండ్ ఇట్స్ ఎనిమిటీ. నాకు ఈ మాట చాలా ఇష్టం. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధము. ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఎనిమిటీ టు గాడ్ whom we are fighting. మనకు మనసులో ఆలోచనలతో నెగిటివిటీతో జీవిస్తుంటే మనం అపవాదితో కొట్లాడలేదు. ఆల్రెడీ అపవాది కంట్రోల్ నుండి దేవునితో కొట్లాడుతున్నాం. దేవునితో ఎట్లా కొట్లాడుతున్నాం అంటే, దేవుని మాట మనము ఆలోచించక మన తలంపులతోని ఆలోచిస్తుంటే దేవుని మాటని కాంట్రాడిక్ట్ చేస్తున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి కథను వివరిస్తాడు మనకు బైబిల్ గ్రంథంలో. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. ద గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ నంబర్ 10 and verse 38 onwards. I read this scripture portion, very profound. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరులను విడిచిపెట్టినందు నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమని. If you look into this scripture portion, Jesus, when he goes to Bethany, so Martha, Mary's sisters, the sisters of Lazarus, Martha invites Jesus to the house. ఇంటికి తనని పిలిచి తనకు సన్మానించడానికి అన్ని ప్రయత్నిస్తుంటది, అన్ని పనులు చేస్తుంటది. ఆమె తనని పిలిచింది, ఆమె తనకు అన్ని ప్రిపేర్ చేస్తుంది. అక్కడ వరకు మంచిగా ఉంది. సో మరియా వచ్చి యేసు యొద్ద కూర్చొని అతని నుంచి వింటుంటది, అతనికి తన విషయాలు చెప్తుంటది. ఇన్ అదర్ వర్డ్స్, షీ వాజ్ లిజనింగ్ ఫ్రమ్ గాడ్ అండ్ షీ వాజ్ టాకింగ్ బ్యాక్ టు గాడ్. సో ద గ్రేటెస్ట్ thing in the word which puts you on success, Jesus revealed here. ఒక క్రైస్తవ జీవితంలో సక్సెస్కి గొప్ప అంశము ఆ ప్రత్యక్షతను ప్రభువైన యేసు మనకి ఇక్కడ వెల్లడిపరిచినప్పుడు. సహోదరి మార్త వచ్చి అంటది, ప్రభువా, నా సహోదరి నాకు సహాయం చేయకుండా నీ వద్ద కూర్చొని ఉంది. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, మార్తా మార్తా, నీవు అనేక విస్తారమైన పని పెట్టుకొని అనేక విషయంలో బట్టి నువ్వు తొందరపడుచున్నావు. సో షీ వాజ్ బిజీ విత్ సో మెనీ థింగ్స్ అండ్ షీ వాజ్ కన్ఫ్యూజ్డ్. అండ్ జీసస్ సెడ్, మేరీ హాస్ చూజన్ ద బెస్ట్ పోర్షన్ ఆఫ్ ద లైఫ్. ఒక్కటి మరియా ఎంచుకుంది, ఒక్కటి.
మార్త విస్తారమైన పని పెట్టుకొని ఆమె చింతపడి ప్రభు యొద్దకు వచ్చి అంటది, నీకు చింత లేదా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వరి తెలుగులో చింత అంటారు. చింతపడే వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులని చింతపరుస్తారు. వాళ్ళు ప్రతిది కూడా ప్రతి విషయంలో చింతపడతారు. ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దే గెట్ వరీడ్. సో అమ్మంటుంది, మార్త విస్తారమైన పని పెట్టుకుని తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినంది నీకు చింత లేదా? ఈవెన్ దే ఎక్స్పెక్ట్ అదర్స్ టు వరీ. పీపుల్ ఆర్ బీన్ వరీ ప్రూన్డ్. ఆల్వేస్ దే ఎక్స్పెక్ట్ అదర్స్ టు వరీ అండ్ దే కెనాట్ బి కంఫర్టబుల్. దే బీన్ అబిచుయేటెడ్. వాళ్ళు ఎంత చింతపడే వాళ్ళు ఎంత వాళ్ళకి ఒక వ్యసనంగా అయిపోతుంది అంటే ప్రతి విషయంకి చింతపడతారు. చింత ఏం లేకపోతే వాళ్ళు ఇతరులను కూడా చింతపరుస్తారు. ఆమె వచ్చి అంటుంది, నీకు చింత లేదా? షీఈస్ టెల్లింగ్ టు డోంట్ యు వరీ మై లార్డ్, ఐఎమ్ డూయింగ్ అలోన్ అండ్ మేరీ ఈస్ నాట్ హెల్పింగ్ మీ, ప్లీజ్ టెల్ టు మేరీ. యాక్చువల్లీ ఇట్ వాస్ వన్ ఆఫ్ అవర్ వే ఆఫ్ కంప్లైనింగ్. పిలిచింది ఆమె ప్రభుని, ఆమె ప్రభుకి ఏమో చేయాలి, మేరీ వచ్చి కూర్చుంది. సో ఇట్ వాస్ వన్ ఆఫ్ అవర్ వే ఆఫ్ లివింగ్, ఆఫ్ కంప్లైనింగ్. అది సో మెనీ పీపుల్ that would be their one of the way of complaining, always complaining. They wanted to find out something or other and worry and complain. So what did Jesus say? అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేక విషయమై పనులని గూర్చి విచారము కలిగి చింతపడి తొందరపడుచున్నావు. అనేక విషయములను పనులను బట్టి నువ్వు విచారపడుతున్నావు. You have been worried about many things, but Martha, Mary has carefully chosen one thing. ఏంటో తెలుసా? To sit with me, to listen from me. నువ్వు అనేక పనులను పెట్టుకొని తొందరపడుచున్నావు, కానీ మరియ మాత్రము ఒక్కటే ఎంచుకుంది. అది తన యొద్ద నుంచి ఎవ్వరూ తీసివేయలేరు. I like this thing. Jesus said, Mary has chosen one thing, and that portion can never be taken away from her. So I want to tell you, brothers and sisters, చింత అనేది చాలా ఘోరమైనది. అందుకే ప్రభువైన యేసు మత్తయి వార్త 6వ అధ్యాయము 27 వచనం సెలవిచ్చినాడు, మీరు చింతపడి మూరుడు ఎక్కువ కూడా చేసుకోజాలరు. యూ కెనాట్ ఇంక్రీజ్ ఆ క్యూబిట్ బై బీయింగ్ వరీడ్. ఏది కూడా మనము ఎక్కువ చేసుకోలేం చింతపడి. అందుకే మత్తయి వార్త 6వ అధ్యాయం 31 వచనం నాడు, ఎందు నిమిత్తము చింతపడకు, డు నాట్ వరీ, సేయింగ్. ఐ వాంట్ టు బ్రింగ్ సమ్ రెవల్యూషన్ ఫ్రమ్ ఇట్. మత్తయి వార్త 6వ అధ్యాయము 31 వచనం. This really blessed me. మత్తయి వార్త 6:31. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చింతపడకుడి, అన్ని జనులు వీటిని విషయమై విచారింతురు. Actually we get it in English. Therefore take no thought. Otherwise, in other words, therefore do not worry, saying. Please capture this thing. Jesus said, do not worry, saying. When worry comes, the next thing you do is you say with your mouth and you are gone. We'll put it in Telugu. It says, ప్రభు ఏమన్నారు, నువ్వు చింతపడి మరుక్షణము నువ్వు చెప్తావు. చింత వచ్చిన తర్వాత నెక్స్ట్ ఓటమికి వచ్చే ముందు మన నోరుని వాడతాం. He said, do not worry, saying. That means when you worry, the next thing you do is you say. నీకు చింత వచ్చినప్పుడు నువ్వు నెక్స్ట్ చేసేది ఏంటి తెలుసా? మాట్లాడతావు. He said, do not worry, saying. Now, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 సెలవిచ్చినాడు, ఎందు నిమిత్తము చింతపడకుడి, కానీ అన్ని విషయంలో ప్రార్థన, విజ్ఞాపన,
కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. హియర్ జీసస్ సేస్, డు నాట్ వరీ. దే అపోజల్ పాల్, అండర్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, సేస్, బి నాట్ బి యాంగ్షియస్, డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఇక్కడ నువ్వు చింతపడొద్దు అని చెప్పినాడు. అక్కడ దేని నిమిత్తము చింతపడొద్దు. క్వశ్చన్, మన పిల్లలకు చెప్తాం మనం, రోడ్డు పైకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, రోడ్డు పైనకి వెళ్ళకండి మీరు, రోడ్డు పైనకి వెళ్ళకండి మీరు, రోడ్డు పైనకి వెళ్ళకండి మీరు అని చెప్తాం. ఎందుకు చెప్తాం? ఏదో మంచి జరుగుతుందని కాదు, ఏదో అపాయం జరుగుతుంది కనుక మీరు వెళ్ళొద్దు అక్కడికి అంటాం. అట్లాగే ప్రభుని యేసు అతను మీరు చింతపడొద్దు అన్నాడు. అపోస్తలుడైన పౌలు ఆత్మ ప్రేరేపణ ద్వారా ఎందు నిమిత్తము చింతపడొద్దు అన్నాడు. Here he says, do not worry, saying. And Apostle Paul said, do not worry for anything. Be not be anxious for anything. So in both the cases, they said, do not worry. It tells me something, that when you worry, something wrong is going to happen to you. నువ్వు చింతపడితే నీకు ఏదో అపాయము, హానికరము, ఏదో నీకు లాస్ జరుగుతుంది, నీకు నష్టం జరుగుతుంది. ఒకవేళ నష్టం కాకుండా మంచి జరిగి ఉంటే ప్రభు తప్పకుండా చెప్పేవాడు, ఏమనేవాడంటే నువ్వు చింతపడమని. బీ వరీ, బీ మచ్ వరీ, బీ వెరీ మచ్ వరీ. చింతించు, ఎక్కువ చింతించు, మరి ఎక్కువ చింతించి చెప్పేవాడు. ఇప్పుడు చింతపడితే ఏమి మనకు నష్టము కానీ అన్యాయం కానీ మనకు జరగదని ఉంటే ప్రభు చెప్పేవాడు. కానీ ప్రభు చెప్పిండు, చింతపడొద్దు. ఇక్కడ ఎందు నిమిత్తం చింతపడద్దు. ఎందుకంటే థాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. థాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో వెన్ యూ వరీ అట్రాక్ట్స్ నెగటివిటీ. Worry always attracts negativity, and you have negative possibility. Very important. చింత ప్రతికూలతను నీ జీవితంకి రిఫ్లెక్ట్ చేస్తుంది, అది ఆకర్షిస్తుంది నీ మనసులోకి. ఆ నెగిటివిటీ వచ్చినప్పుడు నెగిటివ్ పాసిబిలిటీస్ అంటే నువ్వు నాకు నిజంగా నేను ఈ బిల్ పే చేయలేను, అది నెగిటివ్ కనుక ఆ నీకు పాసిబుల్ అవుతుంది, కట్టలేవు. ఉదాహరణకి చింత ఎట్లా పనిచేస్తుందంటే, సపోజ్ మీ కుమారుడిది మీ కూతురుదో రేపటి దిన మన కాలేజో స్కూల్ బిల్లో పే చేయాలి, ఆ ఫీ పే చేయాలి, స్కూల్ ఫీ. నువ్వు ఖచ్చితంగా నీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, వెన్ యువర్ చిల్డ్రన్ కమ్స్ సేస్, డాడీ మామ్ టుమారో వీ నీడ్ టు పే కాలేజ్ ఫీజ్ ఆర్ స్కూల్ ఫీ అన్నప్పుడు worry comes. If you don't have money, worry comes. Worry always brings negativity. నీవు ఎట్లా కడతాను అని చింతిస్తావు. పైసలు రాకపోతే ఏమవుతుంది అని ఆలోచిస్తావు. ఒకవేళ డబ్బులు కట్టలేకపోతే నా కొడుకుది నా కూతురిది పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తావు. కానీ నువ్వు ఎప్పుడు కూడా వస్తుంది అని ఆలోచించలు, అది అందుబాటులో ఉంటుందని ఆలోచించవు. వరీ విల్ నెవర్ బ్రింగ్ పాజిటివ్ థాట్స్. ఆల్వేస్ వెన్ యూ ఆర్ వరీడ్, ఇట్ విల్ అట్రాక్ట్ నెగటివ్ పాసిబిలిటీస్. ప్రతికూలమైన తలంపులను ఆకర్షిస్తుంది. అది డబ్బులు వస్తుంది అని నీ ఆలోచన రాదు, డబ్బులు ఫీజు కట్టగలుగుతాను నీకు ఆలోచన రాదు. డబ్బులు రాకపోతే ఏంటి పరిస్థితి, పిల్లల్ని స్కూల్ నుంచి పంపించేసి ఏంటి పరిస్థితి, వాళ్ళ చదువు ఆగిపోతుందేమో అని ఆ తలంపులే వస్తుంది. అందుకే వరీ అట్రాక్ట్స్ నెగటివ్, అండ్ దిస్ నెగటివ్ బికమ్స్ పాసిబుల్. ఆ ప్రతికూలతను ఆకర్షిస్తుంది. ఆ ప్రతికూలత నీకు పాసిబిలిటీ, అది నెరవేర్పు తీసుకొని వస్తుంది. ఎందుకంటే నువ్వు ఆలోచిస్తున్నావు కనుక. సో బిలీవ్ మీ, thoughts are very important. Even God does not act without thoughts. దేవుడు కూడా తలంపులు, ఆలోచన లేకుండా ఏ క్రియ కూడా చేయడు. మరి చాలా మంది అంటారు దేవుడు ఆత్మ కనుక. ఎస్, గాడ్ ఈజ్ స్పిరిట్, బట్ గాడ్ టు హ్యాస్ ఎమోషన్స్.
బైబిల్ సేస్ ద వన్ హూ సీటెత్ ఆన్ ద థ్రోన్ లాఫెత్. సింహాసనం పైన ఆసీనటువంటి దేవుడు అతను సంతోషించుడు, ఆనందించినాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి కోపం వచ్చింది లోకంలో. అప్పుడు తను సమేరియ గుండా వెళ్తున్నప్పుడు ప్రభుని యేసు అతను అలసిపోయి అతను సేద తీర్చుకున్నాడు. ఒకానొక సమయంలో అలసిపోయి పడుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు బైబిల్ ఉంటుంది అతను నాట్యం ఆడిండని సంతోషంతో. జీసస్ డాన్స్డ్. గాడ్ ఆల్మైటీ ఆన్ ద థ్రోన్ లాఫ్డ్. అండ్ జీసస్ ఆన్ హిస్ వే టు గ్యాలిలీ టు జుడయా ఫ్రమ్ సమేరియా హి వాస్ బీన్ వన్ అవుట్. అలసిపోయినాడు. సో గాడ్ ఈజ్ అ స్పిరిట్ బీయింగ్, బట్ హీ హాస్ ఎమోషన్స్. అందుకే ఈవెన్ గాడ్ వితౌట్ థాట్స్ he cannot do any act. Even God doesn't do any act without thoughts. ఏ క్రియ కూడా ప్రభు దేవుడు తలంపులు ఆలోచన లేకుండా చేయలేడు. ఇర్మయా గ్రంథము 29వ అధ్యాయం. జెరిమయా, ద బుక్ ఆఫ్ జెరిమయా 29 and verse 11. ఇర్మయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు, మనం ట్రాన్స్లేషన్ యూ క్యాన్ చేంజ్ ఇట్ యాజ్ సంగతులను, తలంపులు, ఆలోచనలను యూ క్యాన్ చేంజ్ ఇట్. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన ఆలోచనలు, తలంపులు, సంగతులను, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన ఆలోచనలను నేను ఎరుగుదును. గాడ్ సేస్ ఐ నో ద థాట్స్. I know the thoughts. God Almighty says, I know the thoughts I have for you. Anything God to protect you, God to help you, God to bless you. God has thoughts. Even this great God does not do any act without thought. ఈ గొప్ప దేవుడు, సింహాసనం పైన ఆసీనుడైన గొప్ప దేవుడు ఏ క్రియ కూడా తలంపు లేకుండా చేయడు. He says, I have thoughts. I know the thoughts I have towards you. I know the thoughts that I think towards you. మీ కొరకు ఆలోచిస్తున్నా. తెలుగులో నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన ఆలోచనలు నేను ఎరుగుదును. Go to Isaiah chapter number, the book of Isaiah chapter number 55 and verse 8. దయచేసి ఇది యు క్యాప్చర్ దిస్ థింగ్. Isaiah 55, 8, 9. దీని రెవల్యూషన్, లెట్ ద హోలీ స్పిరిట్ హెల్ప్ యూ టు క్యాప్చర్ దిస్ థింగ్. చాలాసార్లు మనం దీన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్ నుంచి, ఇతర కోణం నుంచి చూసినాం, కానీ అందుకే మనకు అర్థం కాలే. చూడు ఏమంటున్నాడు, నా తలంపులు నీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. మనం దీన్ని ఎట్లా తీసుకున్నామంటే, సపోజ్ నేను ఇంటర్వ్యూకి వెళ్తాను, మా పాస్టర్ గారు నా కోసం ప్రార్థిస్తారు. నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయినాక, ఇంటర్వ్యూలో అంతా అయిపోయినాక నాకు జాబ్ రాకపోతే అప్పుడు నేను ఏమనుకుంటాను, బయటకు వచ్చి నిరాశతోని, నిస్పృహతోని ఏమంటానంటే, దేవుని తలంపు ఆలోచనలు ఇంక నేను ఉద్యోగం చేయొద్దు అనుకుంటా, నాకు అర్థం కావట్లేదు, అసలు నిజంగా నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇట్లా జరిగిందో, బహుశా దేవుని తలంపు కాదనుకుంటే నేను ఉద్యోగం చేయకూడదు. దట్స్ హౌ వి థింక్. దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్ ఓవర్ దేర్. హి సేస్ యు సీక్ ఫర్ ఎ జాబ్ విత్ ఎ మినిమం సాలరీ. ఒక చిన్న ఉద్యోగం, చిన్న విషయం కోసం ఆలోచిస్తుంటే దేవుడి అది నీ తలంపు. ప్రభా, ఇల్లు గడవడానికి, మాకు ఒక చిన్న జాబు, మా పూట గడవడానికి మాకు ఉంటే సరిపోతుంది. అది నీ ఆలోచన, అది తప్పేం కాదు. దేవుని ఆలోచన నీ ఆలోచనతో సరి సమానం అని చెప్పట్లే. దేవుని ఆలోచన నీ ఆలోచన పైన లేదంట. దేవుని ఆలోచనకు నీ ఆలోచనకి భూమి ఆకాశం ఎంత దూరం ఉందో అంత దూరం. యు థింక్ ఆఫ్ మినిమం, యు థింక్ ఆఫ్ గ్రేట్ థింగ్స్, great job which beyond human comprehension.
మనకు దీంతో సరిపోతానని దేవుడు అట్లా ఆలోచించట్లేదు. అది మనకు తండ్రి కనుక. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు మా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. నా 9వ వచనం మీకు అర్థం అవ్వాలని ఐ విష్ దట్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్. ఓకే, వెన్ యూ అండర్స్టాండ్ దిస్ థింగ్, యూ విల్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ థాట్స్. యూ విల్ వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ స్పీచ్. యువర్ కన్వర్సేషన్ బికమ్స్ యువర్ లైఫ్. నీ తలంపుల్లో నీ మాటలు జాగ్రత్తగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ప్రతి విషయంలో మాట్లాడుతూ ఇతరులతోని సంభాషిస్తావో అది నీ జీవితం అవుతుంది. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీరు మీ మార్గములు నా మార్గములు, మీ తలంపులు నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూడు 10th verse, 10:11 we go. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారం కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. వాట్ ఈస్ సేయింగ్? ఆకాశము నుంచి వర్షం కురుస్తుంది, ఆకాశం నుంచి హిమము మంచు కురుస్తుంది. కురిసి అదేం చేస్తుంది? భూమి పంటనివ్వదు, భూమిని తడుపుతుంది. భూమిని తడిపినప్పుడు మానవుడు వెళ్ళి, రైతు వెళ్ళి విత్తనం వేస్తాడు. విత్తనం వేసినప్పుడు అది పంటనివ్వదు, భూమిని తడుపుతుంది. ఖచ్చితంగా భూమిని తడపకుండా తిరిగిపోదు. వర్షం పడితే ఖచ్చితంగా భూమిని తడుపుతుంది. ఎవరి భూమినైనా హిమం పడితే భూమిని తడుపుతుంది. తడిపినప్పుడు మానవుడు విత్తనం వేస్తే ఆ విత్తనం పండుతుంది. దేవుడు చెప్తున్నాడు, తన మాట కూడా అటువంటిదే. ఆకాశం నుంచి వర్షము హిమం వచ్చి భూమిని ఖచ్చితంగా ఏ రీతిగా తడుపుతుందో, దేవుని మాట కూడా నోట్లకెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది భూమిని ఎట్లా తడుపుతుందో ఈ మాట కూడా దాన్ని పనిచేస్తుంది. అయితే నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. హౌ రెయిన్ అండ్ ఈవెన్ డ్యూ comes from heaven and it will wet the ground and will not return until it wetted the ground. Likewise, so shall my word which proceed forth by my mouth. It will accomplish for what it is been released. అయితే దేవుని మాట పరలోకం నుంచి కాదు, దేవుని మాట నీ నోటి నుంచి వస్తుంది. నీ నోటి నుంచి వచ్చినప్పుడు దాన్ని మనము మాట్లాడుతుంటాం. అందుకే రక్తస్రావం స్త్రీ అన్నది ఆయన కోసం వినిన తర్వాత, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటే బాగుపడతా, నేను వెళ్ళి తనలో తను అనుకున్నది. మత్తయి సువార్తలో ఉంటుంది 9:21. షీ సెడ్ టు హర్సెల్ఫ్, తన మనసుకు చెప్పుకుంటుంది. తాను అద్దం నుంచి షీ సెడ్ టు హర్సెల్ఫ్. ఎప్పుడు చెప్పుకోవాలి మనకు మనం, నన్ను బలపరచువా అందర సమస్తమును చేయగలను. నీ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయినావు, బయటకు వచ్చినావు. దేవుని తలంపే దేవుని మాట, దేవుని తలంపే దేవుని మాట. అయితే దేవుడు ఏం చెప్పినాడు? దేవుని వాక్యం, నన్ను బలపరచు అందర సమస్తమును చేయగలమని. బయటకు వచ్చి నన్ను బలపరచు పరిశుద్ధాత్మని ద్వారా నేను సమస్తమును చేయగలను, నేను సమస్తమును చేయగలను, నేను సమస్తమును చేయగలను. పీపుల్ మే సే you failed in 3rd interview. I don't think you can make it a job. But when you come back, remove the thought what people say. Remove the thing which you have gone through. First time, second time, third time you failed in your interview. And people came, they said, you failed the 3rd time, you will not get, I don't think you will get a job. So remove all those things. Take God's word and keep saying this. And you say, Philippians 4:13 says, I can do all things through Christ which strengtheneth me. In this all things, even your job is one of the things. So God's word will never go. If God's word from your mouth, like rain from above, dew from above, it comes and wetted the ground. God's word from your mouth, when it is released, it will go and accomplish. హిమము వర్షము పరలోకం నుంచి ఏ రీతిగా వచ్చి భూమిని తడుపుతుందో, దేవుని మాట, నీకు జాబ్ రాలేదు, ప్రజలు చెప్పినారు నీకు రాదని, 3rd interview ఫెయిల్, బట్ దేవుని మాట తీసుకొని నన్ను బలపరచువాని ద్వారా నేను సమస్తమును చేయగలను, నేను సమస్తమును చేయగలను. ఈ సమస్తములో నా ఉద్యోగం ఉంచుడు, అది కూడా ఈ సమస్తంలో ఒకటైంది కనుక దేవుడు చాలా చేస్తాను అని చెప్పలే, సమస్త
సమస్తము చేయగలని చెప్పాడు కనుక I can do all things through Christ. So I'm even getting a job. I'm going to make it a job because God said through him I can do all things. The anointing I can do. Through Christ I can do. క్రీస్తు ద్వారా సమస్తమును చేయగలను. When you keep saying it, it is like God's word from your mouth you're releasing. Like heaven bringing forth water and wetting at the ground. పరలోకం నుంచి వర్షం వచ్చి భూమిని తడిపినట్టు నీ నోట్లకెళ్ళి వచ్చిన మాట చెప్తుంటారు. సో ప్రాబ్లం ఎక్కడంటే మనం చెప్తున్న తర్వాత మనకి ఏం కనిపించదు. ఒక చిన్న ఇలిస్ట్రేషన్ ఇస్తా. నాకు దేవుడు చెప్పిన తలంపు ఇది. సపోజ్ నువ్వు స్టవ్ ఆన్ చేసినావు, గ్యాస్ స్టవ్, దానిపైన ఒక గిన్నె పెట్టిన తర్వాత నువ్వు గిన్నెను ముట్టుకో, వేడిగా ఉండదు. ఎందుకు తెలుసా? ఇమ్మీడియట్గా ఆ పెట్టినవు కనుక నువ్వు గిన్నెను చేతితో ముట్టుకోవచ్చు. దాని అర్థము వేడి ట్రాన్స్మిట్ అవ్వట్లేదని కాదు, టైం తీసుకుంటుంది. కానీ కొద్దిసేపు తర్వాత నువ్వు ముట్టుకోలేవు ఆ గిన్నెని. ఎందుకంటే ద హీట్ విచ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద స్టవ్, ఇట్ ఈస్ బీన్ ట్రాన్స్మిటెడ్ టు ద వెసల్. ఫ్రమ్ దట్ ఇట్ గెట్స్ ఇన్ టు ద వాట్ ఎవర్ ద స్టఫ్ యూ పుట్ ఇన్ టు దట్. సో అట్లాగే మనం కన్ఫెస్ చేస్తుంటే, దేవుని మాట మాట్లాడుతుంటే నీకు ఏం కనబడకపోవచ్చు మార్పులు, కానీ ఖచ్చితంగా ఏమన్నాడు? ఇమము వర్షము పరలోకం నుంచి వచ్చి భూమిని తడిపినట్లుగా నా నోట నుంచి వెలువబడేటువంటి మాట ఆ కార్యము చేయకుండా నిష్ఫలముగా వెనుకకు తిరగదు. When you said the blood is shed, if at all I go touch the hem of his garments, I shall be made well. నేను వెళ్ళి ఆయన వస్త్రం ముట్టుకుంటే నేను బాగుపడతాను చెప్పే ముందు మత్తయి సువార్త 9:21 తనకు తాను చెప్పుకుంది. She said to herself, to her mind, she said, her spirit man said to her mind, she said, if at all I touch the hem of his garments, I shall be made well. ఆయన వస్త్రపు చంగును నేను ముట్టుకుంటే నేను బాగుపడతా అని అనుకుంది. చివరికి ముట్టుకుంది, బాగుపడి. సో వరీ అట్రాక్ట్స్ నెగటివ్ పాసిబిలిటీస్. ఆల్వేస్ చింత అన్నది ఇట్ క్రియేట్స్ ఎ మ్యాగ్నెటిక్ ఫోర్స్ దట్ అట్రాక్ట్స్ నెగటివ్ పాసిబిలిటీస్. చింత మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ దట్ క్రియేట్స్ నెగటివ్ పాసిబిలిటీ. ఖచ్చితంగా ప్రతికూలత సృష్టిస్తుంది, ప్రతికూలతను. అందుకే బైబిల్ అంటుంది, రోమిలకు రాసిన పత్రిక 12:2, చాలా ప్రొఫౌండ్ మాట ఇది. ఈ లోక మర్యాదను అనుసరింపక యుక్తము, పరిపూర్ణము, సంపూర్ణమైన దేవుని చిత్తము ఏదో మీరు తెలుసుకునేలాగును మీ మనస్సు నూతన అగుట వలన మీ పరిస్థితి రూపం మారుస్తుంది. When your mind is being renewed by the word of God, your state transforms. Metamorphosis is a process, a Greek word నుంచి ఉంది, a change of state. నువ్వు చెప్తుండడం నేర్చుకోవాలా. నీ నాలుక నువ్వు మాట్లాడుతూ అదే ఆలోచించాలా. కానీ దురదృష్టవశాత్తము ప్రపంచంలో చూసింది, మనుషులు చెప్పింది, మనం వెళ్తున్నది, మన బాడీ సిమ్టమ్ని మనము అది ఆలోచించుకొని అది మాట్లాడతాం. అవును ప్రార్థన చేయండి కానీ డాక్టర్ చెప్పిండు అంటాం. అవును నేను నమ్ముతాను కానీ నిజంగా నా బాడీలో ఉంది, నాకుంది అంటారు. అన్నప్పుడు when you start to say, you are already gone. Because worry, it will attract, it will create magnetic forces in return which would create negative possibilities. ప్రతికూలమైనటువంటి తలంపులు అది నీ జీవితంలో సాధ్యపడుతుంది. ప్రతికూలము సాధ్యపడుతుంది. నేను కట్టలేవు, నేను చేయలేవు, నాకు ఇది రాదు. అందుకే దేవుడు చూడు, ఏదైనా దేవుడు చేయాలంటే తలంపు లేకుండా చేయడు. ఏమన్నాడు? ఐ హ్యావ్ థాట్స్, ఐ నో ద థాట్స్ ఐ థింక్ అబౌట్ యూ. గాడ్ టు డూ సంథింగ్, హి సేస్ ఐ నో థాట్స్. గాడ్ నెవర్ సే నీకు డబ్బులు కావాలంటే నా డబ్బుల్ని ఇస్తాను చెప్పలే. ఐ
నో ద థాట్స్ టువర్డ్స్ యూ. నీ పట్ల నాకు తలంపులు కలిగి ఉన్నాను. అవి క్షేమకరమైనవే కానీ హానికరమైన కావు. సో దేవుడు తలంచి మాట్లాడి దాని ప్రకారం చేసే దేవుడు. తన స్వరూపములో తన పోలిక చొప్పున నరుని సృజించినాడు. సో నీవు ఇన్ ఫస్ట్ ప్లేస్ ఆత్మవును. నీవు కూడా నీ తలంపును పరిస్థితులను బట్టి, నీ శరీరంలో పోతున్న ఆ యొక్క అనారోగ్యంని బట్టి, ఆ సిమ్టమ్స్ని బట్టి, మనుషులు నీ కోసం చెప్పిన బట్టి, నీవు చూసిన రిపోర్ట్ని బట్టి నువ్వు తలంచినవంటే ఎప్పుడో నువ్వు ఓడిపోయాను. నువ్వు అట్లా ఆలోచించి పోయి ఎంత ప్రార్థన చేసినా నీకు చెడు తలంపులే వస్తాయి. కానీ యూ విల్ ఎండ్ అప్ ఇన్ ఈవిల్ అండ్ వర్స్ట్ థాట్స్. యువర్ ప్రేయర్స్ ఆల్సో విల్ నాట్ హెల్ప్ యూ బికాస్ యువర్ థింకింగ్ ఈజ్ రాంగ్. యువర్ ప్రేయింగ్ టు గాడ్. I want to tell a small real life incident I want to share, which really blessed me. Way back in the days of Pastor Kenneth E. Hagin, is called the father of faith. He has brought that, God used him to bring faith movement. Kenneth E. Hagin, అతను ప్రతి ఒక్కరు భూమి పైన సేవకులు అందరూ ఎవరైనా కానీ అతన్ని ఫాలో కావాల్సిందే. అయితే అతను తన పరిచర్లో ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్తే వాక్య పరిచయం అయిపోయిన తర్వాత అనేకులు తన యొద్దకి ప్రార్థనకు వచ్చినప్పుడు ఒక స్త్రీ తన యొద్దకు వస్తుంది. ఒక విశ్వాసరాలు వచ్చి, అయ్యా, నా కొడుకు ప్రతి రోజు రాత్రి 12 కాగానే తనకు చెడు సాంగత్యము స్నేహితులతో కలవడానికి రాత్రి వెళ్ళిపోతాడు. ఆ డ్రగ్స్ తీసుకొని త్రాగడము, పడిపోవడము, గొడవలు చేయడము, పోలీసు వాళ్ళు దొరికిపోవడము, వాళ్ళతన్ని నెలకి 2-3 సార్లు కానీ వారంకి ఒకసారి కానీ దొరకడము, అతని పోలీస్ స్టేషన్ తీసుకుపోవడము, ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock నాకు ఫోన్ కాల్ రావడం. నేను వీటితో నా జీవితం అంతా గడిచిపోతుంది. ఎన్నిసార్లు వాడికి చెప్పినా వాడు వినడు. నా కొడుకు ఇంక నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసి వస్తుంది. ప్రతిరోజు నాకు ఒక ఛాలెంజ్, రాత్రి పడుకునే ముందు ఏ టైంకి ఫోన్ వస్తుందో అనే ఆలోచనతోని నేను సతమతం అవుతున్నాను. నా కొడుకు కోసం ప్రార్థన చేయండి, వాడి మార్పు కోసం అంటాడు. అనగానే కెనీత్ హాగిన్ చాలా మంచి మాట అన్నాడు. ఆయన ఏమంటాడంటే, నీ కొడుకు కోసం నేను ప్రార్థన చేసినా తను మారడు. ఎందుకంటే మొదట సమస్య నీ కొడుకుతో కంటే నీతోని సమస్య. ఎందుకంటే నీకు ప్రతికూలమైనటువంటి మనసుతో నువ్వు చింతిస్తున్నావు. ఓకే, నువ్వు ప్రతికూలమైన మనసుతో చింతిస్తున్నావు. అయితే నువ్వు కొడుకు మారడు, రాత్రి వెళ్ళిపోతాడు, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది, నేను వెళ్ళవలసి వస్తుంది. ఇదే నీ మనసులో ఉంది. అది నిన్ను చింతకు గురైనావు కనుక, ఆ ప్రతికూల మనస్తత్వంతో ఉన్నావు కనుక నీకు ప్రతికూలమైనది సాధ్యపడుతుంది. నా ప్రార్థన కూడా నీకు సహాయం చేయదు. మరి ఏం చేయాలని? అయితే నేను ప్రార్థించిన తర్వాత మీ బాబు కోసం నువ్వు నీ బాబు జీవితంలో చూసింది అని చేసేది అవన్నీ నువ్వు ఆలోచించి మాట్లాడొద్దు. నువ్వేం మాట్లాడాలంటే, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట క్రీస్తు యేసునందు మన పట్ల దేవుని చిత్తమైంది ప్రతి విషయం. సో నేను ప్రార్థించినాక నీ కొడుకుని చూసినప్పుడు, తను వెళ్తున్నప్పుడు, తండ్రి నీకు వందనాలు, నా కొడుకుని మార్చినావు, నీకు వందనాలు ప్రభా. తను వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కాపాడబడును గాక. తన మార్గములో తనను కాపాటకు, తన పాదములకు రాయి కూడా తగలకుండా నీ దూతలకి నీవు ఆజ్ఞాపించినావు ప్రభా. అవి ఎత్తుకొని కాపాడలాగును, తన్ను తిరిగి వచ్చేలాగును, వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కాపాడబడును గాక, ఆయన ప్రాణం కాపాడబడును గాక. తను మార్చినందుకు నీకు వందనాలు ప్రభా. తను నూతన సృష్టిగా చేసినందుకు వందనాలు. తనకు రక్షణ అనుగ్రహించినావు, కృపను చూపించినావు. నువ్వు మరి అని అట్లా దేవుని వాక్యమును నువ్వు ఆలోచించి దాని ప్రకారము నువ్వు మాట్లాడు. ఒకవేళ నువ్వు మాట్లాడలేకపోతే నీ నోరు మూసుకో. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 32వ వచనం సెలవిస్తుంది, ఇఫ్ యూ ఇంటెండ్ ఎనీ ఈవిల్, నువ్వు చెడుని యోచించిన ఎడల నీ చేయి తీసి నీ నోరు మూసుకో. ఇఫ్ యు ఇంటెండ్ ఈవిల్, నీ చెడు వచ్చింది మనసులో,
చెడు చేయాలనుకున్నావు, ఫస్ట్ చేయడానికి తలంపుకి మధ్యన ఏముంటుందంటే మాట. తలంపుకి క్రియకి మధ్యన ఉండేది మాట. ఇక్కడే గెలవాలి మనం. సో ఇఫ్ యూ ఇంటెండ్ ఈవిల్, డూయింగ్ ఈవిల్, టేక్ యువర్ హ్యాండ్, పుట్ ఆన్ యువర్ మౌత్ అండ్ షట్ అప్ యువర్ మౌత్, క్లోజ్ యువర్ మౌత్. నువ్వు చెడుని యోచించినలా నీ చేయి తీసి నీ నోటి మీద పెట్టి నోరు మూసుకో. Proverbs 32 says. అట్లా చేయని చెప్పినప్పుడు ప్రేయర్ చేస్తాడు. వెళ్ళిపోయి ఇంకా టైం రాని వస్తుంది, రాత్రి కొడుకు పొద్దున్న లెగిస్తాడు. ఆమె నెగిటివ్ మాట్లాడలేకపోతుంది. ఫస్ట్ హీ రిమెంబర్స్ Proverbs 32. హీ టేక్స్ అండ్ హోల్డ్స్ హర్ హ్యాండ్, గట్టిగా పట్టుకుంటుంది. తర్వాత మనం ఏమన్నా పోతుండే వీడు ప్రార్థన చేసినా ఇంతే, వీడు అసలు వీడు కనకపోయింటే బాగుండే, దేవుడు నాకు ఇవ్వకపోయింటే బాగుండే, దేవుడు ఎందుకు ఇచ్చిండో ఆమె కామంటుంది. ఒకసారి దేవుడి పిల్లలు ఏమంటే రాక్షసుని ఇచ్చినాడని, వీడు రాక్షసు బ్రదర్. బైబిల్ అంటది గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానము, బిడ్డలు దేవుడిచ్చే స్వాస్థ్యము, ఇన్హెరిటెన్స్. So how can you contradict God's word because of your situation? Your situation is bound to change when you apply God's word. Think God's word, talk God's word, and automatically you act on that and your situation changes. So how can taking situations into consideration, think like that and contradict God's word? So ఆమె గట్టి నోరు ముచ్చుకొని, తండ్రి నీకు వందనాలు ప్రభా, నా బిడ్డను మార్చినావు, కృపను చూపించినావు ప్రభా, తను వెళ్తున్నాడు, తను వెళ్ళినప్పుడు కాపాడబడును గాక, వచ్చినప్పుడు కాపాడబడుగా. యెహోవా నువ్వు మమ్మల్ని కాపాడువాడవు ప్రభా, మా కుడి ప్రక్క నీడవన్నావు, నా కుమారుడు వెళ్ళినప్పుడు కాపాడబడుగా, వచ్చినప్పుడు కాపాడబడుగాక. తను బట్టి నీకు వందనాలు, తను మార్చినావు ప్రభా, నీ చిత్తమును తన జీవితంలో నెరవేర్పు తీసుకొని వస్తున్నావు, నీకు వందనాలు ప్రభా అని she started to think according to God's word, in line with God's word, and start to talk, voice it. అట్లా చేస్తే it is not easy. It's not easy. It's very tough, but it's possible. దేవుడు చెప్పిన పాస్టర్ క్రిస్కి చాలా బ్లెస్ అని తలంపుతో చూపించాడు దేవుడు. ఒక వ్యక్తిని చూపించి పాస్టర్కి చెప్పాడు, కుమారుడు చూడు ఇతనికి క్యాన్సర్ లేదు, కానీ క్యాన్సర్తో చనిపోతారని చెప్పినాడు. అది ఎట్లా అంటే, అతనికి క్యాన్సర్ లేదు, ఆ నొప్పిని ఇతరులు చెప్తారు అది క్యాన్సర్ అని చెప్పినందుకు ఇన్ఫర్మేషన్ అతను వచ్చింది కనుక అది విని నమ్ముతాడు. నమ్మినందుకు అది క్యాన్సర్గా మారి క్యాన్సర్ చనిపోతాడు అని చెప్పి ఎగ్జాక్ట్ చనిపోయిండు కూడా. అందరూ అనుకుంటారు నమ్ముటకు నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. యేసుప్రభు వాక్యం ఒకటే చెప్పలే, ఏది నమ్మితే అది నీకు సాధ్యం. నువ్వు దేవుని వాక్యం నమ్మితే నీ ప్రతికూల స్థితిలో దేవుని వాక్యము నీకు ఆ ప్రతికూలతను తీసివేసి నీకు అనుకూలపరిచి సాధ్యపరుస్తుంది. ఒకవేళ దేవుని వాక్యం పక్కన పెట్టి కూడా, దేవుని కలిగి ఉండి కూడా నువ్వు ప్రతికూలమైనటువంటి వాతావరణంలో ఆ తలంపులను తీసుకొచ్చి, ఆ మాటలు తీసుకొచ్చి, ఆ రిపోర్ట్స్తో నువ్వు మాట్లాడి ఆలోచించి మాట్లాడితే అది నీకు సాధ్యపడుతుంది. అంటు ద వన్ హూ బిలీవెత్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సో నాట్ ఓన్లీ ద స్క్రిప్చర్, ఈవెన్ వెన్ యూ బిలీవ్, స్టార్ట్ టు బిలీవ్ ద సిచ్యువేషన్, ద నెగటివిటీ, ద ఫెయిలియర్స్, ద పీపుల్ హూ స్పోక్ బ్యాడ్ అబౌట్ యూ, వెన్ యూ కీప్ ఆన్ థింకింగ్, then that becomes possible. Worry creates magnetic forces. In return, these things will attract negative possibilities. So ఆ స్త్రీ చెప్తున్నాక ఒక 2-3 months అయిపోయింది. వన్ ఫైన్ డే ఆ కొడుకు మార్నింగ్ వచ్చి పడుకునే ముందు, మామ టుడే సండే, నేను ఎంబడి చర్చ్కి వస్తాను, నన్ను లేపంటది. మనం ఏమంటుంది తెలుసా, అబ్బా వీడు కథలు చెప్తున్నాడు. మనము నమ్మింది కూడా వాళ్ళు జరుగుతుంటే కూడా నమ్మం. వీడు చెప్పింది ఉట్టి మాటలు, వీడు ఎప్పుడు రావాలి, అట్లా మాట్లాడొద్దు. గాడ్ ఈజ్ వర్కింగ్. నువ్వు నేను ఒక్క మనిషిని, ఒక్క పరిస్థితిని చేంజ్ చేయలేము. మనలోని పరిశుద్ధాత్ముడు చేస్తాడు. సో దేవుని ప్రకారం మనం చేయాలి. డోంట్ ట్రై టు చేంజ్ ఎనీబడి. వెన్ యూ స్టార్ట్ టు సీ గాడ్ అండ్ వాక్ ఇన్ ద and think in the line with the word of God, God will work through you. ఓకే, చెప్పిన తర్వాత మార్నింగ్ లేచినాక రెడీ అయిపోతాడు, తల్లితో చర్చ్కి వస్తాడు. తల్లి అనుకుంటుంది కానీ చెప్పదాము. వాడు అడిగిండు, ఒక్క వారం కోసం వచ్చి బహుశా రాడనుకుంటాడు. నెక్స్ట్ వీక్ వస్తాడు, యథావిధిగా మళ్ళీ చెప్తాడు, మామ వేక్ మీ అప్, ఐ వాంట్ టు కమ్ విత్ యూ టు చర్చ్. సో నెక్స్ట్ వీక్ రాగానే మళ్ళీ లేపగానే ఆమె తోలిపోతాడు. పోగానే ముందుకు వెళ్ళంగానే
వాళ్ళు పిలుస్తారు చర్చ్లు చివరికి, ఎవరైనా రక్షణ కావాలనుకుంటే, మీ పాప క్షమాపణ పొందుకోవాలంటే, ప్రభు మీరు చనిపోయింది కనుక మీరు ముందుకు రావచ్చు. వెన్ దే గేవ్ ద ఆల్టర్ కాల్, ద పాస్టర్, దిస్ బాయ్ వాజ్ బిన్ ప్రాంప్టెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఈ గోస్ ఇన్ ద ఫ్రంట్, ముందుకెళ్తాడు. వెళ్ళినప్పుడు అతను పాప క్షమాపణ పొందుకొని యేసుని ప్రభువుగా ఒప్పుకొని అతను అక్కడే పరిశుద్ధాత్మతో నింపబడి కొన్ని రోజుల తర్వాత ఆ చర్చ్లో అట్రాక్ట్ అయ్యి, he was been absorbed into the church, he was been taken to the church and went on to become a usher. అక్కడ వాలంటీర్గా పనిచేస్తూ ఆ చర్చ్లో స్థిరపడిపోతాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయినాక అదే స్థలానికి కెనిత్ యాగిన్ మళ్ళీ మీటింగ్స్ కోసం వస్తాడు. ఆ మీటింగ్స్లో ఈ లేడీ పోయి అతను కలుస్తుంది. అతను చెప్పిన మాట నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోయిన ఒక మాట. ఇట్ రియలీ బ్లెస్డ్ మీ అలాట్. వెన్ యూ అండర్స్టాండ్ దీస్ వర్డ్స్, యూ డోంట్ ట్రై టు చేంజ్ పీపుల్, యూ ట్రై టు చేంజ్ యువర్ సెల్ఫ్. ఆమె ఏమంటుందంటే, అయ్యా నన్ను గుర్తుపట్టినారా మీరు అంటే, గుర్తుపట్టలే. 10-11 ఏళ్ళ క్రింద నువ్వు ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ప్రాంతానికి నా కొడుకు విషయం చెప్తే నువ్వు చెప్పినావు, నీ కొడుకు అది మార్పు నీలో రావాలని చెప్పినావు. నువ్వు చెప్పిన ప్రకారమే నేను ఏది చూసినా నా నోట్లుండా నా మనసులో మొత్తం దేవుని మాటను ఆలోచించినా, దేవుని మాటను పలుకుతూ పోతుంటే ఇమీడియట్గా చేంజెస్ ఏం జరగలే. నాకు కష్టం అనిపించినప్పుడు నా చేయి తీసి నా నోరుని గట్టిగా పట్టుకొని ప్రయత్నించాను. చివరికి వచ్చే లోపల ఒకరోజు నా కొడుకు వచ్చి మారిపోయాడు, కంప్లీట్గా మారిపోయాడు అని ఒక మాట అంటది. దేవుడు నీవు చెప్పిన ప్రకారం చేసే వాక్య ప్రకారం దేవుడు నాకు కొత్త కుమారుణ్ణి, ఆ పాత కుమారుడు లేడు, కొత్త కుమారుణ్ణి, నూతన తత్వము, మనస్తత్వము, పద్ధతులు, భావాలు కలిగినటువంటి నేచర్ కలిగిన కొత్త కుమారుణ్ణి నాకు అనుగ్రహించండు అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తాడు. తిరిగి వచ్చేయమంటే ఇంకో విషయం చెప్పాలా, చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటాడు, నా కొత్త నూతనమైనటువంటి మనస్తత్వం గల కుమారునే కాదు, నా కొడుకు కూడా నూతన మనస్తత్వము కలిగినటువంటి ఒక వైఖరి కలిగిన తల్లిని కూడా ఇచ్చినాడు. ఆ ముందు తల్లి లేదు. చూసే ప్రతికూలతను అతను ఆలోచించి తాను అది మాట్లాడి చింతపడి బాధలు తెచ్చుకొని ప్రార్థన చేసి మళ్ళీ ఏమి కలగక మళ్ళీ చింతపడుతూ చూసింది, చెప్పింది, మనుషులు పలికింది, తను గమనిస్తుంది, తను చూస్తున్నది, అదే ఆలోచించి చింతపడి పలికి ఆ తల్లి కాదు. ఏ పరిస్థితుల్లోనైనా ఇప్పుడు నేను పరిస్థితుల్లో అది చూడక దేవుని వాక్యముని ధ్యానించి అది మాట్లాడుతూ నా సమస్యలు జయిస్తున్నాను. నాట్ ఓన్లీ గాడ్ గేవ్ మీ ఎ renewed new son, but also to my son God gave me a renewed minded new mother. So I'm changed, sir. My brothers and my sisters, this really helped me a lot in my spiritual walk. So you have to control your mind. If you don't control your mind, Satan will control you. First Satan, before he controls your money, your health, your family and all the things, Satan will control your mind. If you allow negativity, worry, anything which you go through in this world, already you are in the Satan's grip and control. Anduke Bible says, do not worry for anything. ఎంతో నిమిత్తము చింతపడకు. చింతలు వస్తాయి, ఏం చేయాలి అన్నీ దేవునికి చెప్పి దేవుని మాటని ఆ సమస్యలో తీసుకొని తలంచాల. అది ఎట్లా సాధ్యం అంటే చెప్పాలి. సపోజ్ ఒక బిల్ పే చేసి వెళ్తే ఐఎమ్ క్లోజింగ్ విత్ దిస్, ఏం చేయాలంటే నువ్వు అది ఎట్లా కట్టాలని తలంపు ఎవరికైనా వస్తుంది, ప్రతి ఒక్కరికి. అది ఎట్లా కట్టాలని ప్రార్థన చేసిన తర్వాత క్రీస్తు యేసునందు మహిమలో, దేవా నీ ఐశ్వర్యము చొప్పున నా ప్రతి అవసరతను, ఈ అవసరతను కూడా నువ్వు తీర్చడం నీకు వందనాలు అని దాన్ని ఇమాజిన్ చేసుకోవాలా. ఫిలిప్పీ 4:19 ఇట్ షుడ్ బికమ్ పిక్చర్. యూ షుడ్ పెయింట్ ద స్క్రిప్చర్ ఇన్ ద మైండ్. దెన్ గాడ్ స్టార్ట్స్ టు చేంజ్. ఈవెన్ గాడ్ డజంట్ డూ ఎనీ యాక్ట్ వితౌట్ థింకింగ్. ఏది కూడా దేవుడు, ఏ క్రియ కూడా తలంచకుండా చేయడం. అందుకే నా తలంపులు నీ వంటివి కావు, నీ మార్గములు నా వంటివి. అంటే దేవుని తలంపుల్లాగా మన తలంపులు ఉండాలి. అంటే దేవుని తలంపులు దేవుని మాటను మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. Let us close our eyes and look to the Lord. I'm going to pray for everyone today. It could be in a
terrible sickness. Doctors might have told you need to go on the medication for lifetime. It could be an impossible standing before you. అసాధ్యమైన ఎదుట నిల్చోవచ్చు. ఇంకా నీ శరీరం ఎప్పటికీ ఈ టాబ్లెట్స్ ఉండొచ్చని. అట్లా మనకు అది అవసరమే లేదు. సియోనులో నివసించువారు నా దేహంలో రోగము కలిగను అని అనరు. ఉంటే కూడా అనొద్దు. మనం దేవుని మాట చెప్పాలా. Those that dwelleth in Zion shall not say, I am sick. If you are sick in a body, don't say you are sick in my body. You say, I feel sickness, but I refuse to accommodate. అవును, నాకు అనిపిస్తుంది శరీరంలో ఈ నొప్పి ఉంది అనొద్దు. నాకు నొప్పి ఉంది అనొద్దు. అసలు నీకు నొప్పి ఎప్పుడు ఉండదు, ఎందుకంటే నువ్వు ఆత్మ కనుక. You change this vocabulary. When there is a pain in the body, don't say, I have. You don't have. Who told that you have? You are a spirit. నువ్వు ఆత్మ కనుక నీకు ఉండలేదు. నువ్వు నూతన సృష్టివి. నీ ఇంట్లో ఉంది నొప్పి, అయితే నాకు ఉంది అని చెప్పొద్దు. I feel pain in my body, but I refuse to accommodate. నాలో లేదు. I refuse. నేను తృణీకరిస్తున్నా. నొప్పి అనిపిస్తుంది నా శరీరంలో, కంతి గడ్డ అనిపిస్తుంది, నాకు అలసట అనిపిస్తుంది, కానీ దాన్ని యేసు నామములో తృణీకరిస్తున్నా. నాకు లేదు, నా ఇంట్లో నా శరీరంలో ఉంది. ఇది అనిత్యములు. ఈ కంతి గడ్డ, ఈ నొప్పి అనిత్యములు, అనిత్యములు. దేవుని స్వస్థత, దేవుని వాక్యము నా శరీరంలో నిత్యములు. When you start to say like this, that will disappear. Let us pray. Thank you, precious Lord. Thank you, Jesus. Thank you, Father. We bless your holy name. We give you glory, honor, and praise. Thank you, Jesus. You said, do not worry, saying. And the book of Philippians 4:6 says, do not be worry for anything. Nasata kolobaranteke. Rekba satele makon talabara santalaba. Lembrokon cheke ba satalabaronta. Precious Father, we thank you in Jesus' name. We give you glory, honor, praise, and worship, Lord. We bless your holy name. We thank you for the insight, Lord, about thoughts. Anything and everything you do in the lives of your people, it begins with thinking, Lord. You have a thought. You said, I know the thoughts I have towards you. Thoughts of good but not harm. Lord, I thank you, Father. తండ్రి, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి అనారోగ్యమును గద్దిస్తూ, రక్తపోటును, బ్లడ్ షుగర్ని యేసు నామములో నార్మల్ క్వశ్చన్కు ఆజ్ఞాపిస్తున్నాను. నీవు గాలిని గద్దించి సముద్రముకు చెప్పినవు, నిమ్మలము కా. ఏజికల్ ఎండిన ఎముకలకు మాట్లాడి ఉన్నాడు. మోషే బండతో మాట్లాడినాడు. ప్రభా, మేము నీ స్వరూపము నీ పోలిక చొప్పున సృజించబడ్డాం కనుక యేసు నామములో ఈ యొక్క ప్రోగ్రాం వీక్షించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. ప్రతి అనారోగ్యం, బలహీనతలతో బాధపడిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి రక్తపోటుని గద్దిస్తూ, వారి బ్లడ్ షుగర్ నార్మల్ కోసం ఆజ్ఞాపిస్తూ, కంతి గడ్డలు కరిగిపోవును గాక. I rebuke the arthritis, every pains to come out of their bodies in the name of the Lord Jesus. Lord, migraine headaches go in Jesus' name. In the name of the Lord Jesus, be healed your lungs in Jesus' name. Be healed your liver right now in Jesus' name. Let the kidneys be recreated by the power of the Holy Ghost. మూత్రపిండాల సమస్యలతో బాధపడుతూ దర్శించిన ఆయన క్రీస్తు మృతులకు లేపిన వాని ఆత్మ మాలో నివసిస్తున్నాడు కనుక మా మృతతుల్యానికి జీవము కలుగు చేయించిన కనుక యేసు నామములో ఈ క్షణమున ఆ యొక్క మృతతుల్యమైన మూత్రపిండాల ప్రభ జీవము కలుగును గాక, నూతనంగా సృష్టించబడును గాక, ప్రతి ఇన్ఫెక్షన్ తొలగిపోవును గాక.
తండ్రి వీరి దేహములకు నేను ప్రవచిస్తున్నాను తండ్రి. ఏజెకెల్ ఎండిన ఎముకలకు ప్రవచించిన నీ మాటలు ప్రవచన యేసు నామములో వీరి దేహంలోని ప్రతి బలహీనతను గద్దిస్తూ వీరి దేహములు ఇన్ఫెక్షన్ని, బలహీనతను, ప్రతి వ్యాధిని తృణీకరించి దేవుడు సృజించిన ప్రకారం దైవికమైన ఆరోగ్యంలో నడుచుదురుగాక. ప్రతి అవసరత క్రీస్తు యేసునందు మహిమలో నీ ఐశ్వర్యము చొప్పున తీర్చబడును గాక తండ్రి. ప్రభా, గర్భఫలము నివిచ్చు బహుమానము ప్రభా, బిడలనిచ్చు స్వాస్థ్యము తండ్రి. ఎందరైతే ప్రభా స్త్రీలు తండ్రి వారి బిడల కొరకే వారు వేచినారో ప్రభా, దాన్ని మూసుకుపోయిన గర్భము నజరుడైన యేసు నామములో తెరచిలాగున ఆజ్ఞాపిస్తూ యేసు నామములో వారి గర్భము ఫలించి వారి బిడ్డలకు ప్రభా జన్మనిచ్చుదురుగాక. I pray in Jesus' name, I prophesy to every barren womb, be opened in Jesus' name, conceive and bring forth a child with the power of the Holy Ghost in the name of the Lord Jesus. Every young boy, every young girl, Lord, let their solitary ఇండివిజువల్ లైఫ్, వారి ఏకాంగ జీవితం ఏ సంసారంగా మార్చబడును గాక. నిరుద్యోగ సమస్యలు తొలగిపోవును గాక. యేసు నామములో వీరి జీవితంలో ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చును గాక. ఆ తప్పిపోయిన కుమారుడు తన శ్రమ కాలంలో ఆ దేశములో కరువు రాగా సంకటంలో పడినప్పుడు తనకు నువ్వు ఉద్యోగం దయచేసినావు. వీరి జీవితంలో ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చును గాక. ఉన్నత స్థాయిలో స్థిరపరచబడుదురు గాక. పనిచేస్తున్న వారి జీవితంలో హెచ్చింపు కలుగును గాక. అన్యాయం, మోసము తొలగిపోయి వారి జీవితంలో, వారి ఉద్యోగాల్లో వారికి న్యాయము సమకూర్చబడును గాక. వారికి హెచ్చింపు కలుగును గాక. అక్కడ ఉద్యోగంలో ఎదుర్కొన్న ప్రతి సమస్య యేసులో తొలగిపోటకు ఆజ్ఞాపిస్తున్న. ఉద్యోగంలో, వ్యాపారంలోని ప్రతి సమస్యలు, కుటుంబం ప్రతి సమస్య కలిగి దురాత్మ శక్తిని గద్దిస్తున్నాను ప్రభా. సమస్యలు, ఆటంకములు అన్నటువంటి ప్రభా అడ్డంకులని కంబలి చెట్లు యేసునలు పెరికివేయబడి సముద్రంలో నాటబడును గాక. ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు అన్నటువంటి ప్రభా, అప్పులైనటువంటి ఆ యొక్క కొండలు యేసుక్రీస్తు నామములో పెకిలించబడి ఎత్తబడి సముద్రంలో నాటబడును గాక. క్రీస్తు యేసునందు మహిమలో నీ ఐశ్వర్యము చొప్పున వీరి ప్రతి అవసరతలు తీర్చబడును గాక. తండ్రి, ఈ బిడ్డలందరినీ ప్రభా నీ హస్తములో, నీ కృపావాక్యమునకు అప్పచెప్తున్నాను. ఆ వాక్యము వీరికి క్షేమముతో కూడిన అభివృద్ధి కలిసి చేసి పరిశుద్ధపరచబడిన వీరందరికీ స్వాస్థ్యం ఇచ్చటకు శక్తివంతమైంది కనుక నీ మాట స్వాస్థ్యం అనుగ్రహించబడును గాక, ప్రత్యక్షించబడును గాక. యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Thank you very much. Hope this has blessed you. So keep memorizing the scriptures. Think how God thinks. Talk how God talks. And I'm telling you, you will never be the same again. God bless you. Thank you very much.